హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి మోడీ గారు ఆగస్టు 2వ తేదీన విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు కొంతమందికి జమ కాలేదు. వారికి ఎప్పుడు జమ అవుతాయి, అలాగే 21 విడతకు సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ ఒకటి చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొత్తగా దరఖాస్తు చేసిన చాలామంది రైతులకు ఇప్పటి వరకు నిధులు రాలేదు. మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇటీవలే 20 విడత నిధులు విడుదల చేశారు. అయితే ఇందులో కొత్త దరఖాస్తుదారులకు డబ్బులు రాకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా ఎంపిక జాబితాలో పేర్లు లేకపోవడంతో చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. వారికి ఏటా 3 విడతలుగా 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు పంట పెట్టుబడి సహాయం అందిస్తారు. లబ్ధిదారు రైతు మరణిస్తే వారసుల పేర్లను నమోదు చేసి వారికి కూడా నిధులు పొందే అవకాశం ఉంటుంది. సో ఆగస్టు 2వ తేదీన మోడీ గారు పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేశారు. చాలామందికి జమ అయ్యాయి, కానీ కొత్త దరఖాస్తుదారులకు మాత్రం ఇంకా డబ్బులు రాలేదు. కేంద్రం వెబ్సైటు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన వారి వివరాలు రాష్ట్రానికి పంపించి అక్కడి నుంచి పరిశీలించి అర్హత నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ వ్యవసాయ శాఖ వివరాలు అందలేదని తెలిపింది. అంతేకాకుండా మే నెలలో కేంద్రం రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులను జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దానికి దరఖాస్తు చేసుకున్న ఇప్పటికీ ఆ కార్డులు రాలేదు. మొత్తంగా చెప్పాలంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసిన వారికి డబ్బులు రాకపోవడంతో వెంటనే విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. అందువల్ల ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళకి ఈ ఆగస్టు మంత్ ఎండింగ్ లోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే పీఎం కిసాన్ 21 విడతకు సంబంధించి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అంటే అక్టోబర్ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ లోపు రైతులందరూ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎన్పిసిఐ, ఈకేవీసీ, ల్యాండ్ వెరిఫికేషను ఇలాంటివి చేయించుకోండి. అప్పుడు మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ప్రజెంటు 20 విడతకు సంబంధించి పడని వాళ్ళకి పడే అవకాశం ఉంది. ఇది పీఎం కిసాన్కు సంబంధించిన తాజా అప్డేట్. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.